కొహెడా మండలం కేంద్రంలోని రైతు వేదికలో ఇండియన్ ఫార్మర్స్ ఫెర్టిలైజర్ కోఆపరేటివ్ లిమిటెడ్ సంస్థ మరియు వ్యవసాయ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో నానో యూరియా, నానో డిపిఏ వాడకంపై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి హుస్నాబాద్ డివిజన్ ఏడీఏ కాంపటి మల్లయ్య మాట్లాడుతూ సాధారణంగా ఉపయోగించే పొడి యూరియా డిఏపి మొక్కలకు కేవలం 30 నుంచి 40% మాత్రమే ఉపయోగపడుతుందని అన్నారు. ఒక 500 మిల్లీలీటర్ల నానో యూరియా బాటిల్ ఒక సాంప్రదాయ 45 కిలోల యూరియా బ్యాగ్ కు సమానమైన పోషకాలను పంటలకు అందించగలదని తెలిపారు. అవన్నీ పెద్ద పని కాదు. 10,000 అంటే మనం పొలం దుడ్డా కూడా 7,000 అవుతుంది ఒక ఎకరానికి ఒక సంవత్సరం ఒక సీజన్. 10,000 రూపాయలు ఒకసారి పెడితే ఎప్పటికి ఉండిపోతుంది. అది ఒక నెలకు ఒకసారి మందు కొట్టుకోవాలి. నెలకు ఒకసారి ఒక 2 సంవత్సరాల దాకా మందు కూడా, తర్వాత 2 సంవత్సరాల తర్వాత అవసరం లేదు. ఓన్లీ ఫర్టిలైజర్ మనకు ఒక డైరీ ఇస్తారు. ఆ డైరీ ప్రకారం 300 గ్రాములు 300 గ్రాముల యూరియా పొటాష్ అవి వేసుకుంటూ మెయింటైన్ చేసుకుంటే సరిపోతుంది. మందు కొట్టి అవసరం లేదని ఏం లేదు. ఒక రైతుల దగ్గర ఉంటే కాయాలి చూసే ఉంటుంది. దాదాపు తెప్పుకుండా అమ్ముకుండా ఏం పని లేదు. మనకి వైరస్ లేదు ఇప్పటికైతే. ఆ నీళ్ళు మాత్రం వరిలో సగం పడతాయి. వరి పొలానికి ఎంత పడుతుంది అందులో సగం పడుతుంది అయిపోతుంది. ఎప్పటికి ఉండాలి నీళ్ళు. ఆ ట్రిప్పులు ఒక్కొక్క జామ అవుతా ఉంటే 9 వేలు వస్తాయి. నీళ్ళు ఖచ్చితంగా 2 గంటలు 3 గంటలు పెడితే అయిపోతుంది. దాంట్లో పెద్ద ప్రాబ్లం ఒక మనిషి ఉంటే అయిపోతుంది. 5 ఎకరాలు 10 ఎకరాలు చూసుకోవచ్చు. పెద్ద దున్నుడు కూడా అవసరం లేదు. ఏమన్నా ఓన్లీ 2 సంవత్సరాల దాకా దున్నుకొని మెయింటైన్ చేసుకోవాలి. తర్వాత గడ్డి చేసుకుంటే సరిపోతుంది. మీకు ఎంత దిగుబడి ఇప్పుడు 2 లక్షల దాకా వచ్చింది. మనం అంతా 3 నెలలు 4 సార్లు గడ్డి చేసినాం అంతే. ఒకసారి 3 టన్నులు, ఒకసారి 2 టన్నులు, ఒకసారి 5 ఎకరాలు, ఒకసారి టన్నున్నర, మొత్తం 10 టన్నులు అయింది 4 సార్లకు. 30 నెలలకి